హాయ్ ఫ్రెండ్స్, నేను ఒడిశా స్టైల్లో చేపల కూర చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం చేపలు ముందుగానే కడుగు పెట్టుకున్నాను. దానిలో ఉప్పు, కారం, పసుపు మరియు మసాలా వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్. మసాలా ఏం చేశానంటే జీరా జీరా తెల్లుల్లిపాయలు, అల్లం మరియు ఆవాలు ఇవన్నీ పేస్ట్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత చేపలకు బాగా పట్టించి అవి కొంచెం వేపుకుంటున్నాను, ఫ్రైలా చేసుకుంటున్నాను. దాని తర్వాత ఫ్రైతో కర్రీ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చేపలకు పట్టేలా మసాలా మొత్తం కలిపేసుకున్నాను. దాని తర్వాత పెన్నం పెట్టి దాన్ని ఫ్రైగా వేపుకుంటాను. దాని తర్వాత దాన్ని కర్రీగా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, పెన్నం మీద వేస్తున్నాను. ఇది ఒడిశాలో చాలా ఫేమస్ అయిన చేపల మసాలా కర్రీ. దానికోసం ఇంట్లోనే సామాగ్రితోనే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చేపల్ని ఫ్రై చేసుకున్నాక బాగా నూనెలో కొంచెం ఫ్రై చేసుకున్నాక నీటి వాసన అనేది ఏమీ రాదు, తినడానికి కూడా బాగుంటుంది. దానికోసం నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరూ ఇలాగే ఇష్టపడతారు. దానికోసం నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను. అది మీకు చూపించాలని నేను ఈ పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చేపలను బాగా కాగించిన తర్వాత ఇటు అటు తిప్పి కాల్చుకొని దాని తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చేపలు మొత్తాన్ని నేను పెన్నం మీద వేసుకుంటున్నాను. కొంచెం దూరంగా వేసుకుంటే అవి తిప్పేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. చూస్తున్నారుగా, వేస్తున్నాను. అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్. మిగిలిన మసాలాలు కూడా చేపలకు బాగా పట్టించాను, రాసేసాను. చేపలకు పట్టించి రాశాను. అలాగే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇటు నుంచి ఆ పక్క నుంచి పక్క తిప్పుకుంటున్నాను. తిప్పేసిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దాని తర్వాత కర్రీ ప్రిపరేషన్కి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికోసం నేను అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయాయి. దాని తర్వాత స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసి ఇంకొక బాండిని పెట్టుకోబోతున్నాను. అవి ఒక ప్లేట్లో తీసుకున్నాక కర్రీ ప్రిపరేషన్ చేశాను. దానికోసం టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేను. మళ్ళీ పచ్చిమిర్చి ఇవి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. ఫ్రై అయిపోవడమే. దీన్ని ప్రిపరేషన్ చేసుకుందా. ఉల్లిపాయలు కోసేసాను, టమాటా ముక్కలు కూడా కోసేసాను. చేపలను తీసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత బాండిని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ మరి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అన్ని ప్రిపరేషన్ అయిపోయాయి. మసాలాలు, కొత్తిమీర అన్నీ సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్. బాండి పెట్టి దాంట్లో నూనె పోసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర మరియు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత అవి కొంచెం వేగాకి ఏదైనా టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను జీరా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆవాలు ఇవన్నీ, సోపు, చేతులు కూడా నీసు వాసన కొట్టకూడదని కొంచెం సోపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వెండిమిర్చి, ఎవరైనా చేతుల కూరలో వెండిమిర్చి కూడా తినాలనుకుంటే వేసుకోవచ్చు. దాన్ని పూర్తయ్యాక ఉల్లిపాయలు వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కలిపాను. అవి కొంచెం వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు వేసుకోగానే టమాటాలు కొంచెం మగ్గడానికి ఉప్పు కూడా కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. త్వరగా మగ్గిపోతుంది. టమాటాలు వేసిన తర్వాత మగ్గిపోతాయి, తొందరగా మగ్గిపోయాక దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కాసేపు మగ్గించుకుంటే చాలు. టమాటా మగ్గించడమే కొంచెం చూపించాలి. చూస్తున్నారు కదా, టమాటా వేసేసాను. టమాటా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్, దానికి కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా, టమాటా మగ్గిపోయింది. దాని తర్వాత అందులోనే నేను మామిడి గడ్డలు కొంచెం వేసాను.
అది కూడా మగ్గించేసాను కదా, మీకు చూపించలేదు. అందులోని అందులోనే ఎక్కువ పులుపుగా ఉండాలని మా ఇంట్లో కోరుకుంటారు. అందుకోసమని నేను మామిడి బద్దలు కొంచెం వేసాను. దాని తర్వాత దానిలో ఫ్రై చేసిన నేను నూరుకున్న మసాలా పొడిని వేస్తున్నాను. మసాలా ముద్ద వేసి కొంచెం కలుపుకోవాలి. కొంచెం దగ్గరకు అయ్యాక మసాలా ఎక్కువ వాటర్ ఏం పోసుకోవడానికి, కొంచెం మగ్గాక అంటే కొంచెం ఫ్రై అయ్యాక పోసుకుంటే చూస్తున్నారు కదా, మసాలాని వేసుకుంటున్నాను. టమాటాలని మసాలాని వేసి బాగా కలుపుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక దానిలో నీళ్ళు పోసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో చాలా లెంత్ అయింది, దానికోసం తీసేద్దామంటే కుదరటం లేదు. అందుకోసమని మొత్తంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకోవడానికి వీలుగా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మసాలాని మొత్తంగా వేసేసాక కొంచెం దానిలో నీళ్లు పోసి అది కలిపి వేసుకుంటున్నాను. దాని తర్వాత దాన్ని బాగా కలిపాక కొంచెం దగ్గర పడే వరకు చూసుకుంటే చూస్తున్నారు కదా, మసాలా ఒక ముద్దలా తయారైంది. దాన్ని కొంచెం హైలో పెట్టుకోకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని కలుపుకుంటే, హైలో పెట్టుకుంటే మసాలా మాడిపోతుంది. దాని తర్వాత కొంచెం మసాలా చిక్కుబడల మీద వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక దాని తర్వాత ముద్దలా వస్తుంది. దాని తర్వాత చూస్తున్నారు కదా, మసాలాలను ఉప్పు, ఒరగుండ మరియు పసుపు వేసుకుంటున్నాను. దాని తర్వాత దాన్ని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు చూస్తూ ఉన్నాను. పసుపు వేసాను. దాని తర్వాత వరగండ వేసి కలుపుతున్నాను. అదే వరగండ అంటే కారం ఫ్రెండ్స్, మా ఊరికి వరగండ అంటారు. దాన్ని నేను చెప్తున్నాను. కారం వేసి కలుపుతున్నాను. ఇలా ఆడిగి అంటుకోకుండా సరిగ్గా కలుపుకుంటూ ఉండాలి. మసాలా దగ్గర పడ్డాక వాటర్ తీసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ని మనకి ఎంతగా కావాలో అంతగా పోసుకోవాలి. మా ఇంట్లో చేపల పులుసు ఎక్కువగా తింటారు, దానికోసం నేను కొంచెం ఎక్కువగానే పోస్తున్నాను. దాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. దానిలో ఉప్పు సరిపోయిందో లేదో, కారం సరి అయిందో కాదు మనం ఇంకోసారి చూసుకోవాలి. నేను బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్, చిక్కగా రావాలని. మసాలా ఇప్పుడే వేసాం కదా, దాన్ని సరిపోయేంత వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం మరిగిన తర్వాత మనం ఉప్పు కారం చూసుకొని కావాలంటే అవసరమైతే ఇంకా పోసుకోవాలి. హైలో పెట్టేసాను ఫ్రెండ్స్. హైలో పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఉడికిపోయింది. ఉడికిన తర్వాత దాన్ని చెక్కబడడం కూడా దాంట్లో నేను ముందుగా ఫ్రై చేసుకున్న చేపల్ని దాంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే, ఇలా వేసుకుంటే చేపలు నీసు వసగా ఉండవు, ఇంకా చాలా గట్టిగా చాలా బాగుంటుంది. అందుకోసం మేము ఇలాగే చేస్తూ ఉంటాం. చేపలు మొత్తాన్ని నేను ఎన్ని వేయాలనుకున్నానో అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. దాంతంతా ఒక 2-3 minutes మళ్ళీ కొంచెం ఉడికించుకుంటే మసాలా పేస్ట్ మొత్తం ఆ చేపలకు పడుతుంది. దాని తర్వాత కదా చేపల మొత్తాన్ని వేసేసుకున్నాను. దాని తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 minutes ఉడికిపోతే అయిపోతుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం కారం సరిపోలేదు ఫ్రెండ్స్. నేను కొంచెం కారం ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాను, నేను చూపించలేదు. మీరు కూడా చెక్ చేసి ఉప్పు కారం వేసుకోండి. నేను బాండి మూత పెట్టేశాను. దాని తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్. దానిలో ఉడకడం కూడా అయిపోయింది. కర్రీ మొత్తం సెట్ అయిపోయింది. దాని మీద కొత్తిమీర వేసి నేను డెకరేషన్ చేసేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక స్టవ్ ఆపేసి